సగ్గుబియ్యం అలాగే సేమియాతో ఇలా పాయసం చేసుకోండి, చాలా రుచిగా వస్తుంది. ఇంకా దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక 1/2 లీటర్ వరకు పాలు వేసుకుంటున్నాను. ఇందులోని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా మరిగించుకోవాలి. ఇలా మసులుతున్నప్పుడు 1 కప్పు వరకు సగ్గుబియ్యంని బాగా నానిన తర్వాత వేసుకోండి. ఇందులోనే వేయించుకుని 1 కప్పు వరకు సేమియా కూడా వేసుకోవాలి. వేసుకుని ఈ సేమియా అలాగే సగ్గుబియ్యం అనేది మెత్తగా ఉడకాలి. ఆ తర్వాత ఒక 3/4 కప్పు వరకు షుగర్ వేసుకుంటున్నాను. ముందుగానే షుగర్ వేసారనుకోండి ఇది సరిగ్గా ఉడకదు, లాస్ట్లో వేసుకోవాలి. ఇదంతా కరిగిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో ఒక 2 యాలక్కాయలను దంచుకుని వేసుకోండి. ఆ తర్వాత ఒక 2-3 స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని తురిమి వేసుకోండి, టేస్ట్ బాగొస్తుంది. ఇదంతా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పోపు గిన్నె పెట్టుకుని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పాయసంలో వేసుకుని మిక్స్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా పాయసం అయితే రెడీ అయిపోయింది. నచ్చిందా? నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.